ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకున్నాను. మన మనుస్మృతిలో 6వ అధ్యాయంలో ఉన్నాము. వానప్రస్థంలోకి వెళ్ళడానికి ప్రిపరేషన్స్ చూసుకుంటూ ఉన్నాము. మనము ప్రయత్నం మీద ఇవన్నీ చెయ్యకుండా ఉంటే గృహస్థాశ్రమంలో నుంచి వానప్రస్థంలోకి వెళ్ళలేము. ఎందుకు అంటే ఈ ఆశ్రమ ధర్మాలేంటో తెలుసుకుని, ఆ ఆశ్రమ ధర్మాలేంటో తెలుసుకుని, గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థంలోకి ట్రాన్సిషన్ ఎట్లా చెయ్యాలి గ్రేస్‌ఫుల్‌గా, ఏ విధంగా సుఖంగా గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థంలోకి మనము వెళ్ళగలగాలి అని తెలుసుకుని, అందుకోసము ముందు నుంచే జాగ్రత్తగా మనము స్టెప్స్ అన్నీ ఫాలో అవుతూ మనల్ని మనం సంసిద్ధులం చేసుకోవాలి. అసలు ఏ ప్రిపరేషన్ లేకుండా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేము. ఈ ఆశ్రమం నుంచి ఆ ఆశ్రమానికి సడన్‌గా వెళ్ళలేము. ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళాలంటేనే ఎంతో ప్రిపరేషన్ అవసరమై ఉంటుంది. ఒక ఇంట్లో నుంచి ఇంకొక ఇంటికి షిఫ్ట్ అవ్వాలంటేనే చాలా ప్రిపరేషన్ చేయవలసి ఉంటుంది. అటువంటిది ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి, ఒక మానసిక స్థితి నుంచి ఇంకొక మానసిక స్థితిలోకి వెళ్ళాలి అంటే మనసుని సిద్ధం చేసుకోవాలి. అనుకోకుండా ఆటోమేటిక్‌గా జరగదు. కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. మనం చెప్పుకుంటూ ఉన్న విషయాలన్నీ ఎవరికి అంటే, ఎవరైతే ఈ విధంగా ఒక పద్ధతి ప్రకారము ఈ ఆశ్రమాన్ని సంపూర్ణం చేసుకుని, గృహస్థాశ్రమాన్ని సంపూర్ణం చేసుకుని, దాన్ని సద్వినియోగం చేసుకుని, అక్కడి నుంచి మళ్ళీ వానప్రస్థాశ్రమంలోకి జాగ్రత్తగా ప్రవేశించడం గురించి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో వాళ్ళ కోసం చెప్పుకుంటూ ఉన్నాము. చెయ్యాలన్న ఉద్దేశం లేని వాళ్లకు చాలా భయం వేస్తుంది. మనం గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థంలోకి మారుతూ ఉన్నాము అంటే వానప్రస్థం నుంచి అయితే మోక్షము లేదా జన్మ. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. మనం ఒకవేళ జాగ్రత్తగా ఈ ట్రాన్సిషన్ ప్లానింగ్ చేసుకుని వెళ్ళామంటే, వానప్రస్థాశ్రమంలో ఉంటూ, ఆ ఆశ్రమ ధర్మాల్ని పాటిస్తూ, అక్కడి నుంచే మోక్షాన్ని సాధించొచ్చు. లేదా ఆ ప్రయత్నం చేస్తూ చేస్తూ వెళ్ళిపోయామంటే, మళ్ళీ జన్మొస్తుంది, మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టుకోవచ్చు. అయితే ఈ 2 పద్ధతుల్లో గూడా దేహాన్ని వదిలిపెట్టేయడం అని ఒకటి ఉంటుంది మరి. అది నచ్చదెవరికీ. ఈ విధంగా దాన్ని మోక్షం అంటే వదిలిపెట్టేయడము. అసలు దేహాన్ని, దేహ సంబంధాలను, మోహాలను, శోకాలను అన్నింటిని వదిలిపెట్టేయడము అత్యవసరము. అది చెయ్యాలన్న ఉద్దేశం లేదు, దానికి సిద్ధంగా లేరు అంటే వాళ్ళకి వినబుద్ధి కావు ఇవన్నీ కష్టమనిపిస్తాయి. వాళ్ళ కోసం కాదు గానీ, ఎవరైతే చెయ్యాలని అనుకుంటున్నారో వాళ్ళ కోసం చెప్పుకుంటూ ఉన్నాము. ఇవన్నీ చెయ్యాలి అంటే మనకు జ్ఞానం అవసరము. తప్పనిసరి. జ్ఞానం లేకుండా ఈ విధంగా ప్రణాళిక ప్రకారము ఒక ఆశ్రమం నుంచి ఇంకొక ఆశ్రమానికి సునాయాసంగా చేరుకోవాలి. ఈ 2 ఆశ్రమాల్ని మనము సఫలీకృతం చేసుకోవాలి అంటే అందుకోసం కావలసిన తగిన జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఉండాలి అంటే దానికి చదువుకోవాలి. చదువు కావాలి అంటే చదువుకోవాలి. మనకు చదువు కావాలి, జ్ఞానం కావాలి అంటే అందుకోసం మనం చదువుకోవలసి వస్తుంది, వినవలసి వస్తుంది, నోట్స్ రాసుకోవాలి, ఆలోచించుకోవాలి, డిస్కస్ చేయాలి. ఇవన్నీ చేయడానికి సమయముండదు అన్నది పెద్ద ప్రాబ్లమ్. దీని గురించి ఇవాళ కొంత విచారణ చేద్దాము. టైం లేదండి అని చెప్తారు. వానప్రస్థాశ్రమంలోకి వచ్చినట్టుగా నటిస్తూ ఉన్న వాళ్ళెవరెవరున్నారో అంటే ఉద్యోగంలో రిటైర్ అవుతారంతే. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, వీళ్ళు రిటైర్ అయ్యారు. ఇంక వాళ్ళు వానప్రస్థంలో ఉన్నామనుకుంటారు. అటువంటి వాళ్ళకి కూడా టైముండదు.
అసలు గృహస్థాశ్రమంలోనే ఉండి ఇంకా కర్మలు చేస్తూ, ఉద్యోగాలు చేస్తూ, పిల్లల్ని పోషిస్తూ, పెంచుకుంటూ వస్తూ ఉన్న వాళ్ళకి కూడా టైం ఉండదు. ప్రతి వాళ్ళు టైం లేదండి అని చెప్తారు. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే, జాలనిపిస్తుందంటే, ఎంత నవ్వొస్తుందంటే, ఇంకా అంతుండదు నాకు. నాకే చెప్తారు. నన్ను పట్టుకుని నాకే కామెంట్స్ పెడుతుంటారు, టెక్స్ట్‌లు పెడుతుంటారు. నాకే చెప్తుంటారు. "టైం లేదండి, చదువుకోవాలనుంది. మీరు చెప్పేవన్నీ వినాలని ఉంది. కానీ వినడానికి టైం లేదు" అని చెప్తారు. నేను వారానికి 7, 8, 9 వీడియోస్ పెడతాను పాపం. పాపం అనిపిస్తుంది. 7, 8, 9 వీడియోస్‌లు అప్‌లోడ్ చేస్తున్నప్పుడల్లా నాకు నవ్వొస్తుంటుంది. నేను ఇన్ని పెడతాను గదా! వీళ్ళకి వినడానికి టైం ఉండదు అని. నేననుకుని నవ్వుకోవడమే గాదు, జాలి పడడమే గాదు, నాకు చెప్తుంటే గూడా నాకంతే నవ్వొస్తుంటుంది, జాలనిపిస్తుంది. ఎందుకు అంటే, ఎవరైతే టైం లేదండి వినడానికి అని చెప్తున్నారో నాకు, వాళ్ళకు కూడా జనరల్‌గా చెప్పుకుంటే అవే పనులుంటాయి. పొద్దున్న లేవడం, పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం, బాత్రూమ్‌కెళ్ళి, ఆ తర్వాత ఏదో తినడం, ఏదో మళ్ళీ బాత్రూమ్‌కెళ్ళడం, ఆఫీస్‌కెళ్ళడం, ఉద్యోగం చేయడం, మళ్ళీ ఇంటికొచ్చి ఇంట్లో పనులు చూసుకోవడం, పిల్లల్ని చూడటం. ఇవే ఉంటాయి అందరికీ. నాకు గూడా. మీరేవేవి చేస్తున్నారో నేనవన్నీ చేస్తాను. కాక వీటితో పాటు వినడానికి కష్టంగా ఉంది అని మీరు చెప్తారు గదా! అవి అక్కడ పెట్టడానికి నేనేం చేస్తానో చెప్తాను. నేను కూడా ఉద్యోగం చేస్తూ, బిల్స్ గడుతూ, నా కూతుర్ని చూస్తూ, ఇల్లు చూస్తూ, నేను గూడా దేహానికి కావాల్సినవన్నీ చేస్తూ, నిద్రపోతూ, అన్నం తింటూ, బాత్రూమ్‌కెళ్తూ, స్నానం చేస్తూ, ఇవన్నీ నేను చేస్తూ కూడా, నాకు దైహికంగా చేయవలసిన కర్మలేవున్నాయో అవి చేస్తూ, అట్లానే కుటుంబ పోషణార్థం చేయవలసిన కర్మలేవున్నాయో అవి చేస్తూ, ఇంటి కోసం చూడవలసిన బాధ్యతలేవున్నాయో అవి చూస్తూ, వీటన్నిటితో పాటుగానే మళ్ళీ నేను ఈ వీడియోస్‌ని వారానికి 7, 8, 9 అప్‌లోడ్ చేస్తున్నానంటే ఎట్లా చేస్తున్నాను? ముందు వాటి కోసం ప్రిపేర్ అవ్వాలి. అందుకోసం డాక్యుమెంట్స్ తయారు చేస్తాను. ఇక్కడ మనుస్మృతి లాంటివేవి చూస్తున్నారో, మళ్ళీ తర్వాత రామాయణం, తర్వాత భగవద్గీత, శంకర భాష్యం, మళ్ళీ దాంతో పాటే బ్రహ్మసూత్రాలు, తైత్తరీయము. ఇంక ఈ రకంగా నేను చూపించే డాక్యుమెంట్స్ చాలా భాగం నేనే తయారు చేస్తాను. స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్నీ క్లియర్ అప్ చేసి, ప్రాక్షిప్తాలన్నీ తీసేసి, ఫార్మాటింగ్ చేసి, డాక్యుమెంట్స్‌ని పీడీఎఫ్స్ తయారు చేసుకొని, వాటన్నింటిని మెయింటైన్ చేస్తూ ఒక పక్కన, అందుకోసం ప్రిపేర్ అవుతూ, మళ్ళీ వాటిని ఇక్కడికొచ్చి కూర్చొని చెప్పి, మళ్ళీ వాటిని ఎడిటింగ్ చేసి, మళ్ళీ వాటిని అప్‌లోడ్ చేస్తాను. నేనింత చేస్తే, ఒక గంట వీడియో తయారయిందనుకోండి. నేనొక 10, 12 గంటలు ప్రయత్నం చేస్తే, ఒక గంట వీడియో తయారవుతే, ఆ ఒక్క గంట వినడానికి మీకు టైం లేదని చెప్తారు నాకు. మీరేవేవి చేస్తున్నారో ఆ పనులన్నీ నేను చేస్తూ, పైగా ఇవన్నీ చేస్తాను. దీంతో పాటే మీరందరు నాతో ఎప్పుడేది మాట్లాడినా నేను వింటాను. క్వెషన్స్ ఉంటే చెప్తాను. విసుక్కోను. టైం అయిపోయింది తర్వాత వింటాను అనను. తొందరగా చెప్పు ఎంతసేపు చెప్తావు అనను. ఏది చెప్పినా జాగ్రత్తగా వింటాను. మీరేదైనా అడిగితే జవాబు చెప్తాను. ఇవన్నీ కాక ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడడానికి ఎంత సమయమో నేను కేటాయించగలమో చూసుకొని ఇంకా కావాలి, నేను ఇంకా మీకు యాక్సెసిబుల్‌గా ఉండడం కోసము మళ్ళీ సెపరేట్‌గా మీ ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ మీరు తలా ఒక పద్యం అందులో ప్రతిపదార్థ తాత్పర్యాలతోటి నాకు పంపిస్తే అవి కూడా మళ్ళీ కరెక్షన్స్ చేసి చెప్తాను. ఇవన్నీ చేస్తూ గూడా మళ్ళీ చాలా టైం మిగిలించుకుని నా కూతురుతో రకరకాల టీవీ సీరియల్స్ చూస్తాను. చాలా పుస్తకాలు చదువుతాను. దాంతో ఎన్నో విషయాలు డిస్కస్ చేస్తుంటాను. ఎందుకు అంటే దాంతో పాటు కూర్చొని మీకిట్లా భగవద్గీత, భాగవతము, శంకర భాష్యం అని చెప్తున్నాను. దానికి భగవద్గీత, భాగవతం, శంకర భాష్యం చెప్తే అది వినేందుకు సిద్ధంగా లేదు. అది ఇంకా గృహస్థాశ్రమంలోకి కూడా ప్రవేశించలేదు. అది ఇంకా గూడా బ్రహ్మచర్య ఆశ్రమంలో చదువుకుంటూ ఉన్నది. కాబట్టి దానికి ఈ రకంగా ఈ శ్లోకాలు చదివి వినిపించకపోయినా గూడా, ఇందులో ఉన్న విషయాలనే మళ్ళీ దాంతో రకరకాల టీవీ సీరియల్స్, పుస్తకాలు చదువుకుంటూ, చూసుకుంటూ డిస్కషన్స్ అన్నీ చేస్తాను. అసలు మీతోటెంత చేస్తానో దాంతోటంత చేస్తాను. ప్రశాంతంగా చేస్తాను. తొందరబడను, టైం లేదనను, విసుక్కోను.
మళ్ళీ అంతే టైం గదా! అందరికీ అంతే టైం. అందరికీ అంతే 24 గంటలు టైముంది గదా! మరి మీకెందుకు ఒక గంట సేపు నేను చెప్పి ఆల్రెడీ ఎడిట్ చేసి, క్లీనప్ చేసి ఆన్‌లైన్ పెడితే ఒక గంట కూర్చొని వినడానికి మీకు టైం లేదు. వాటిని పెట్టడానికి మరి నాకేం బాధెందుకు లేదు? అంతే టైం గదా! అందరికి ఉన్నది 24 గంటలే గదా! పనులున్నాయండి వినడానికి టైం లేదని చెప్పేవాళ్ళు కొందరు. నిద్రొస్తుందండి అందుకని వినడానికి టైం లేదని చెప్పేవాళ్ళు కొందరు. వంట జేసుకోవాలండి అందుకని కుదరట్లేదని చెప్పేవాళ్ళు కొందరు. మళ్ళీ అవే పనులు నేను జేసుకుంటూ నేనెట్లా పెడుతున్నానని మళ్ళీ మీరే ఆశ్చర్యపోతుంటారు ఆశ్చర్యంగా. అటువంటి వాళ్ళందరి కోసం ఒక రహస్యం చెప్తున్నాను. ఒక బ్రహ్మ రహస్యం జెప్తాను. ఒక ముఖ్యమైన రహస్యం చెప్తాను. పట్టుకోగలిగితే పట్టుకోండి. కాలం గురించి అర్థం చేసుకోవాలి. టైం లేదండి, అందుకని వినట్లేదు, అందుకని చదువుకోవడానికి కుదరట్లేదు అని చెప్తున్నప్పుడల్లా, మీరు చెప్తున్నది అసలు ఆ మాటే, ఆ స్టేట్‌మెంట్ తప్పు అని అర్థం చేసుకోండి. బికాజ్ ప్రపంచమంతా తల్లకిందులుగా ఉంటుంది. ప్రపంచం ఎప్పుడూ తల్లకిందులుగా ఉంటుంది. అప్‌సైడ్ డౌన్ అది. ఈ తల్లకిందులుగా ఉన్న ప్రపంచము, తల్లకిందులుగా ఉన్న సంసారము ప్రతిది తల్లకిందులుగానే, ఆపోజిట్‌గానే చూస్తుంటుంది. దాని దృష్టే అట్లా ఉంటుంది. టైం లేదు కాబట్టి నేను ఈ పని చెయ్యట్లేదు. టైం లేదు కాబట్టి నేను ఈ పని చేయలేకపోతున్నాను అని చెప్తున్నారు. అది తల్లకిందులుగా చూడడము. నేను ఈ పని చేస్తాను అని మీరనుకుంటే టైం తయారవుతుంది. టైం ఎప్పుడైనా ఇల్యూషన్. టైమ్ ఈస్ ఎన్ ఇల్యూషన్ అని చెప్తారు. కాలమన్నది మాయా స్వరూపము. అది 24 గంటలు మాత్రమే ఉన్నది అన్నట్టుగా కనిపిస్తుంది గానీ, 24 గంటలు నేను ఎన్ని పనులు చేయాలనుకుంటే అంతగా సాగుతుంది. నేను ఒకవేళ ఆ 24 గంటల్లో అన్నం తింటాను, పళ్ళు తోముకుంటాను, ఏదో బాత్రూమ్‌కెళ్ళొస్తాను, స్నానం చేస్తాను, ఇంట్లో పనులు గూడా పని వాళ్ళు చూస్తారు. మా ఆయన ఉద్యోగం చేస్తాడు, నా భార్య ఉద్యోగం చేస్తుంది. నేను ఇంట్లోనే కూర్చుంటాను. వంట మాత్రం చేస్తాను అనుకున్న వాళ్ళకు కూడా కరెక్ట్‌గా అంతే టైము ఉంటుంది. అయితే ఇంట్లో పనులు చూస్తాను, ఉద్యోగం గూడా చూస్తాను. ఇంక అంతేనండి పిల్లల్ని చూడ్డానికి టైం లేదు అనుకునే వాళ్ళకు చదువు అసలే లేదు. వీళ్ళకి సొంతంగా చదువు లేదు. పిల్లల చదువులకు కూడా చూసేందుకు టైం లేదన్న వాళ్ళకి కూడా 24 అవర్స్ కరెక్ట్‌గా ఖచ్చితంగా అంతే సరిపోతాయి. ఇంట్లో పనులు చూస్తాను, ఉద్యోగాలన్నీ చూస్తాను, పిల్లలకి చదువులన్నీ చెప్తాను, హోంవర్క్స్ అన్నీ చేయిస్తాను. కానీ ఇంక అంతేనండి. నాకు చదువుకోవడానికి టైం లేదు అంటే గూడా ఖచ్చితంగా అంతే సరిపోతుంది. ఇంట్లో పని చూస్తాను, ఉద్యోగాలు చూస్తాను, ఫ్రెండ్స్ తోటి గూడా వాళ్ళకి కావాల్సినవేమైనా ఉంటే చూస్తాను, పిల్లలకి చదువులు చెప్తాను. నా భార్యతోటో, భర్తతోటో వాళ్ళు ఏమైనా చేద్దామంటే వాళ్ళతో కలిసి చేస్తాను. వీటన్నింటితో పాటు నేను కూడా చదువుకుంటాను. అంటే మళ్ళీ కరెక్ట్‌గా ఈ 24 గంటలకి అంతే సరిపోతుంది. ఆ విధంగా మనము ఎంత చెయ్యాలనుకుంటామో మన కర్మను బట్టి మనకు కాలము సిద్ధమవుతుంది. ఈ కాలకర్మ స్వభావాల ట్రయాంగిల్‌ని మనం ఎప్పుడూ ఆలోచన చేస్తూనే ఉంటాము. ఎంత మాట్లాడుకున్నా గూడా దాని గురించి సరిగ్గా అర్థం గాదు మీకు. కాలకర్మ స్వభావం అని ఒక సెట్ ఉంటుంది. ఈ స్వభావం అంటే నా మనసు చదువుకుందాము అనే ఒక సంకల్పం చేసిందనుకోండి. బయటికి వెళ్దాము అనుకుందనుకోండి. బిల్స్ కడదాం అనుకుందనుకోండి. పిల్లలతో ఆడుకుందాం అనుకుందనుకోండి. అది ఇంకేమైనా అనుకున్నదనుకోండి. అదొక సంకల్పం చేసిందంటే, ఆ కర్మ జరగాలి కాబట్టి, ఆ కాలము ఆటోమేటిక్‌గా తయారవుతుంది. ఒకవేళ కుదరట్లేదండి, టైం ఉండట్లేదు, మరి ఉద్యోగం అవన్నీ చేయాలి, ఇంట్లో అన్నీ చూసుకోవాలి, పిల్లల్ని చూడాలి. అందుకని టైం ఉండట్లేదండి. టైం ఉంటే చదువుకుందాం అనుకుంటున్నానండి అని మీరిట్లా కండిషనల్‌గా ఆలోచించారంటే, మీరు సంకల్పం సరిగ్గా చెయ్యట్లేదు గాబట్టి, సంకల్పం సత్యం కాదు. అట్లా అది అన్నీ కుదిరితే చూస్తానండి, కుదరట్లేదండి, కుదిరినప్పుడు చూస్తానండి. జాబ్‌లో కొంచెము పనుల ఒత్తిడి తగ్గినప్పుడు చూస్తానండి. లేతే జాబ్ రిటైర్ అవుతున్నాను, అయ్యాక చూస్తానండి. పిల్లలకేదో వాళ్ళ చదువులయిపోయాక చూస్తానండి అని ఈ రకంగా ఇంకెప్పుడైనా చూస్తాననుకుంటూ నేనిప్పుడు చేస్తాను అన్న సంకల్పం సరిగ్గా లేదు.
అసత్ సంకల్పంతోటి ఉంటే సత్య సంకల్పం కాదు గాబట్టి, కర్మ జరగవలసిన అవసరం లేదు గాబట్టి, కాలము, టైము ఉండదు. అయితే నేను ఒకవేళ ఈ పని చేస్తాను అనుకున్నానంటే, నేను అనుకున్నాను గాబట్టి, ఆ కర్మ జరగాలి కాబట్టి, కాలం ఆటోమేటిక్‌గా స్టార్ట్ అవుతుంది. ఈ కాలము లేదు కాబట్టి కర్మ చెయ్యట్లేదన్నది తల్లకిందుల వ్యవహారము. నేను చేస్తాను అనుకుంటే టైం ఆటోమేటిక్‌గా అక్కడ రెడీ అయి ఉంటుంది. కాలము పుష్పక విమానం లాంటిది. 24 అవర్స్ అన్నది ఏ చట్రం ఉన్నదో ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఒక లిమిటేషన్ అది ఇల్యూజన్. మహామాయ స్వరూపం అది. అది పుష్పక విమానం లాంటిది. పుష్పక విమానము బయట నుంచి చూస్తే ఎంతుంటుందో అంతే ఉంటుంది. లోపలికి వెళ్తే ఒక్కళ్ళు కూర్చోదలుచుకుంటే ఒక్కళ్ళకి సరిపోయినంత ఉంటుంది. 1000 మంది అందులోకి ఎక్కితే 1000 మందికి సరిపోయినంత ఉంటుంది. బయట నుంచి చూస్తే దాని సైజ్ ఎంతుండాలో అంతే ఉంటుంది. అట్లానే కాలానికి పరిమితి ఒక 24 గంటలని ఉంటుంది. బయట నుంచి జనరల్‌గా చూస్తే 24 గంటలనుంటుంది. కానీ అందులో మనము ఎన్ని కర్మల్ని పెడతామో అది అంతగా ఉంటుంది. మనం అందులో అన్నం తింటాను, పళ్ళు తోముకుంటాను, బాత్రూమ్‌కెళ్ళొస్తాను, స్నానం చేస్తాను, బట్టలేసుకుంటాను, ఇంక కూర్చుంటాను. అంటే ఆ కాలం అంతే ఉంటుంది. ఇంక అంతకన్నా ఎక్కువ ఉండదు. ఎందుకంటే నువ్వు చేయదలుచుకున్న కర్మలు ఇంతే గాబట్టి. ఇవన్నీ చేస్తూ నేనింకా వేరే ఉద్యోగాలన్నీ కూడా చేయాలి అంటే అది కొంచెం లోపల దానికి కావాల్సిన స్పేస్ తయారవుతుంది. అట్లానే చదువుకుంటాను మంచిది. పడుకుంటాను మంచిది. వాళ్ళకి వీళ్ళకి ఏమైనా ఫోన్‌లు చేసి మాట్లాడతాను మంచిది. నువ్వేది చెయ్యదలుచుకుంటే అది పుష్పక విమానంలాగా ఎక్స్‌పాండ్ అవుతుంది. నువ్వు ఎంత చేయదలుచుకున్నావో అంత వరకే ఉంటుంది. బయట నుంచి చూస్తే దాని కొలత అంతే 24 గంటలు. బయట నుంచి చూస్తే 24 గంటలు. లోపలికెళ్ళి చూసావంటే నువ్వు ఎన్ని కర్మలు చేయదలుచుకుంటే అది అంతగా ఉంటుంది. ఈ విషయం అర్థమైతే అర్థం చేసుకోండి. లేపోతే లేదు. మీ ఇష్టము. ఎన్నో చోట్ల ఈ మాయా స్వరూపమైన కాలం గురించి చదువుకుంటూ వస్తూ, నేను తెలుసుకుని, ఆచరిస్తూ, అనుభవిస్తూ, వాడుకుంటూ ఉన్న విషయాన్ని మీకు చెప్తూ ఉన్నాను. మీతో సమానంగా మీరు చేసిన పనులన్నీ చేస్తూ, అసలు యాక్చువల్‌గా నాకు ఇన్ని మాటలు చెప్పిన వాళ్ళలో కొంతమంది నాకన్నా తక్కువ చేస్తారు. నిజంగా ప్రాపంచికమైన పనులు నాకన్నా తక్కువ చేస్తూ, ఆధ్యాత్మికంగా చదువుకోవడానికి టైం లేదని చెప్తున్న వాళ్ళు కూడా ఉంటారు. ఆ రకంగా నాకన్నా తక్కువ చేస్తారు, నాకు సమానంగా చేస్తారు. నాకన్నా కొంచెం ఎక్కువ చేస్తారు ఉండిండొచ్చు ప్రాబబ్లీ. కానీ వాటన్నిటితో పాటు నేనిన్ని చేస్తున్నాను. ఎట్లా చేస్తున్నానంటే రహస్యం లేదిందులో. ఇదొక పెద్ద మాయ. మాయ లేదు, మర్మం లేదు, ఏదో మ్యాజిక్ లేదని నేననట్లేదు. మాయ, మర్మము, మ్యాజిక్‌తో కూడి ఉన్న విషయమిది. మ్యాజిక్ లాంటి విషయమిది. మీరిన్ని చెయ్యాలి పనులనుకోండి, అంతకాలం ఆవిడుంటుంది. టైం లేదు నేను చెయ్యట్లేదు అనుకున్నారనుకోండి, టైం లేదు సంగతి పక్కన పెట్టండి. నేను చెయ్యట్లేదు అన్నారనుకోండి, కాలం ఉండదు. ఇంకింతే విషయం. కాలాన్ని వాడుకోవడం తెలుసుకోవాలి ముందు. కాలం గురించి మాట్లాడే కన్నా ముందు, కాలం గురించి ఎట్లా పని చేస్తుంది అని దాని పద్ధతిని అర్థం చేసుకోవడము ముఖ్యము. అది తెలిసిన తర్వాత దాని గురించి మాట్లాడొచ్చు. కాలం గురించి తెలుసుకున్నారంటే ఇంక మాట్లాడవలసిన అవసరం గూడా లేదు. ఎందుకంటే కాలం గురించి అర్థమయ్యిందంటే అదెట్లా పనిచేస్తుందో అర్థమైందంటే దాని పద్ధతి, దాన్ని వాడుకోవచ్చు, దానితో ఆడుకోవచ్చు. దానితో మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు. తెలియకపోతేనే అది మీతోటి ఇట్లా ఆడుకుంటుంటుంది. తెలియకపోతే అదేం చేస్తుంది, అది కుంచించుకొని ఉంటుంది. మీకు అర్థం కాలేదనుకోండి, అది మాత్రం ఏం చేస్తుంది, మీరు కర్మ చేయదలుచుకోలేదనుకోండి, టైం ఉన్నప్పుడు చేస్తా అని మీరు అన్నారనుకోండి, టైం కూడా ఇంక అట్లనే ఉండదు. ఎందుకంటే మీకు చెయ్యాలన్న సంకల్పం లేదు గాబట్టి, కర్మ స్టార్ట్ అవ్వదు. ప్రారబ్ధం కాదు. కాబట్టి కాలము ఉండదు. దీన్ని అర్థం చేసుకున్నవాడు మాత్రమే దాన్ని వాడుకోగలడు. లేకపోతే ఇంతే విషయము. కాబట్టి ఎవరైనా ఒకళ్ళు ఈ వింటున్న వాళ్ళలో ఈ వంక, ఈ సాకు, ఈ ఎక్స్‌క్యూజ్, ఈ నెపంతోటి టైం లేదు గాబట్టి చదువుకోవట్లేదు, స్వాధ్యాయానికి కుదరట్లేదని ఎవరైనా అనదలుచుకుంటే,
ఇంత విని గూడా మీరు అనదలుచుకుంటే మీ ఇష్టం. అది మీ కర్మ. మీరు కావాలంటే చేసుకోండి, లేతే మానుకోండి. స్వాధ్యాయం అన్న కర్మ. మీకిష్టముంటే చేసుకోండి, లేతే మానుకోండి. కానీ ఎవరైనా లేదు దీన్ని నేను అర్థం చేసుకొని ఇట్లా వాడుకుంటాననుకుంటున్నారో, వాళ్ళకేమైనా పనికొస్తే వాడుకోండి. బాగుంటుంది. స్వాధ్యాయం లేకుండా జ్ఞానం కలగదు. జ్ఞానం లేకుండా మీరు ఆశ్రమ ధర్మాలను నెరవేర్చలేరు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు తినడం, తిరగడం, ఉన్నంత కాలం ఉండడం, లేతే ఊడిపోవడం. అంతవరకే నడుస్తుంది. కానీ లేదట్లా కాదు. నేను తెలుసుకొని చేస్తాననుకున్న వాళ్ళకి మాత్రము దీన్ని కాలాన్ని అర్థం చేసుకోవడం అత్యవసరము. ఇప్పుడు ఇంత మాత్రం స్వాధ్యాయం చేసుకుంటూ, దాని గురించి తెలుసుకుంటూ, సరిగ్గా వాడుకుంటూ ఎవరైతే ఉన్నారో, అటువంటి వాళ్ళు కొన్ని రకాల పనులు చెయ్యరు. నేను శాంపిల్‌కి కొన్ని చెప్తాను. గృహస్థాశ్రమంలో నుంచి వానప్రస్థంలోకి వెళ్తూ ఉన్నవాళ్ళు, గృహస్థాశ్రమంలోనైనా సరే, వానప్రస్థంలోనైనా సరే, చెయ్యకూడని చాలా పనులుంటాయి. డోంట్ డూ థిస్ అన్నవి. అందులో శాంపిల్‌లాగా ఒకటో, రెండో చెప్తాను. మనకు బాగా తెలిసినవి, బాగా ఎక్కువగా తెలిసినవి, మనము అనుభవిస్తూ ఉన్నవి చెప్తాను. చెయ్యొద్దు అని చెప్తాను. అయినా చేయదలుచుకుంటే మీ ఇష్టం. ఇప్పుడు నా దగ్గర చదువుకునే వాళ్ళలో కొంతమంది కొన్ని కొన్ని విషయాలు చెప్తారు. అందులో శాంపిల్‌గా కొన్ని చెప్తాను. ఒకటేంటంటే, ఒకళ్ళు నాకేం చెప్పారంటే, వాళ్ళ అత్తగారు బతికున్నంత వరకు ఇంట్లో ఉన్నంత సేపు కోడల్ని విసిగించి ఆమె ఏది వండినా బాలేదని వంకలు బెట్టి, ప్రతి దానికి కామెంట్‌లన్నీ చేస్తూ, కొడుకింటికి రాగానే కోడలి పైన సాడీలన్నీ చెప్పి, కోడల్ని ఏడిపించి, కొడుకు, కోడలు గొడవలు పడుతుంటే చూసి, మళ్ళీ వాళ్ళకేదో నచ్చజెప్పినట్టు చేసి, ఇవన్నీ చేస్తూ ఉన్న ఇళ్ళు చాలా ఉంటాయి. ఆ రకంగా చేసే అత్తలు ఉంటారు. అట్లా అనుభవించే కోడళ్ళు ఉంటారు. లేదా అల్లుళ్ళు గూడా ఉండిండొచ్చు. ఇది నేనెక్కువగా వింటుంటాను. రెండోది అది అత్తల గురించి. కాబట్టి అత్తలు అట్లనే ఉంటారు అని జనరలైజ్ చేయడానికి ఒకళ్ళ ఆప్షన్ ఉంది అనుకుంటే, నెక్స్ట్ ఆప్షన్ తల్లులు. వాళ్ళ అమ్మే మా అమ్మ గదా అని కూతుర్లు 40, 50, 60 ఏళ్ళొచ్చిన వాళ్ళు కూడా వంట జేసి పెడితే 70, 80, 90 ఏళ్ళొచ్చిన తల్లులు గూడా, "ఏమి నీకు వంట జేయడం రాదు? నీకింత మాత్రం చేత గాదు? ఇంత వయసొచ్చినా గూడా నీకు రాకుండా ఉన్నది" అని అనడమే గాదు, వినేవాళ్ళకి చెప్పడము, చులకన చేసి మాట్లాడడము, మనసుని బాధ పెట్టడం చేసే తల్లులు చాలా మంది అంతటా ఉంటారు. వాళ్ళ సొంత పిల్లల్నే చులకన చేసి చిన్నబుచ్చి, అనవసరమైన మాటలు, అసత్యాలన్నీ చెప్పడం అన్నీ చేస్తూ ఉంటారు. కాక మా అమ్మే ఇక్కడున్నప్పుడు నాకొచ్చినంత నేను వంట చేసి పెడితే, ఆమెకి నచ్చలేదని ఒకరోజు తిని, ఒకరోజు తినక ఆమె ఇష్టమొచ్చినట్టు మార్చుకుని, ఒకరోజు మొహం మాడ్చుకుని, ఓసారి వంటలు మాడ్చుకుని, ఒకరోజు కడుపు మాడ్చుకుని, ఒక్కొక్క రోజు నా కూతురు ఇంటికొస్తే నా మీద సాడీలన్నీ జెప్పి, ఆ రకంగా మా ఇద్దరికి గూడా గొడవలు బెట్టి, ఈ రకంగా గూడా చాలా జరిగాయి. ఈ రకంగా తల్లులు ఉంటారు, అత్తలు ఉంటారు, అమ్మలు ఉంటారు, అత్తలు ఉంటారని జెప్పాను గదా! వీళ్ళు కాక మామలు, తండ్రులు ఆ గ్రూప్‌ని కూడా చూద్దాము. వాళ్ళు వాళ్ళ సొంత కాఫీలు చేసుకోరు, టీలు జేసుకోరు, వంటలు రావు, తినడము రాదు, పళ్ళెం తీసి పెట్టడము రాదు, తెచ్చుకోవడం రాదు, ఏమి రాదు. చెయ్యరు. వస్తుందా రాదా వేరే విషయం. రాదనుకుంటూ కూర్చోవడం, చెయ్యకపోవడం. వీళ్ళు కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు, కొడుకులు వీళ్ళు చేస్తూ ఉండాలి ఎల్లకాలం అని ఎక్స్‌పెక్టేషన్ చెయ్యడం. ఈ రకంగా ఉన్నవాళ్ళు మనకెక్కడైనా కనిపిస్తారు. ఇంత మాత్రం నేను శాంపిల్‌గా ఎందుకు చెప్తున్నానంటే, ఇటువంటి వాళ్ళు కనిపించినప్పుడు మనసు చిన్నబుచ్చుకున్నది అంటే అది జారిపోతుంది. ఇవన్నీ చాలా అజ్ఞానపూరితమైన
బుద్ధులు కలిగిన వాళ్ళు చేసే పనులో ఎంత అమ్మయినా, అత్తయినా, మామైనా, నానైనా అజ్ఞానంతోటి ఉన్నారు. స్వాధ్యాయం లేదు, సాధన లేదు. వానప్రస్థంలోకి ఎట్లా వెళ్ళాలి తెలియదు. గృహస్థాశ్రమంలో ఎట్లా వ్యవహరించాలి తెలియదు. వాళ్ళకసల జ్ఞానమే లేదు. ఎట్లా పడితే అట్లా ఉంటారు. అట్లానే పోతారు. అటువంటి వాళ్ళని చూసి వాళ్ళకు మనం సేవలు చేయాలి గదా! అని చేస్తూ, మంచికో చేస్తాము, మంచిది గదా! అని చేస్తాము. పాపం గదా! అని చేస్తాము. ఏ విధంగా చేసినా సరే వాళ్ళు మనకు సన్నిహితంగా ఉంటారు. ఇంట్లోనే ఉంటారు కాబట్టి పొద్దస్తమానం ఏదో ఒకటి అంటూ ఉంటే మనసు జారిపోతూ ఉన్నప్పుడల్లా, అటువంటి జారిపోతున్న మనసుతో మనం సాధించగలిగేది లేదు. ఇటువంటప్పుడే మనము జాగ్రత్త చేసుకొని మనసుని కాపాడుకోవాలి. అట్లాంటి మూర్ఖులు, అజ్ఞానులు, కోరికలతో ఉన్నవాళ్ళు, పిల్లలు బాధపడతారు కదా అన్న ఆలోచన కూడా లేకుండా స్వార్థం మాత్రమే చూసుకోగలిగిన వాళ్ళు అట్లానే ఉంటారు. అయితే వాళ్ళు సంతోషించాలని మనం ఎక్స్‌పెక్ట్ చేసినా, వాళ్ళు మనల్ని మెచ్చుకుంటారని వాలిడేషన్ కోసం చూసినా అవి రావు. ఈలోగా మనకు ఎంతో నష్టం కలుగుతుంది. కాబట్టి ఇటువంటి తల్లిదండ్రులు, అత్తామామలు ఉన్నవాళ్ళు ఏమి చెయ్యొచ్చు అంటే, ఒక్కటి ఈ సమయంలో వీళ్ళిట్లనే ఉంటారు అని వాళ్ళ బుద్ధి అంతే అర్థం చేసుకొని, మనసు జారకుండా నిలబెట్టుకోవడము జ్ఞానంతో. మొండిగా గాదు. జ్ఞానంతో మనసు నిలబెట్టుకోవడము మనకు చెయ్యవలసిన పని. రెండోది, ఈ విధంగా ఉన్నవాళ్ళు అన్ని చోట్ల రకరకాలుగా ఇట్లనే మనసులు చిన్నబుచ్చుతూ వ్యర్థంగా వాళ్ళ జీవితాల్ని గడుపుతూ ఉన్న వాళ్ళని చూసి, నేను ఇట్లా బ్రతకను, ఇట్లా చావను అని నిర్ణయించుకుని, ఈ విధంగా నేను తర్వాత గృహస్థాశ్రమంలో ఉన్నంత వరకు అట్లా చెయ్యను. వానప్రస్థంలోకి వెళ్ళిన తర్వాత చెయ్యను. ఈ విధంగా నేను ప్రవర్తించను అని మనము నోట్స్ రాసుకోవడానికి. ఎందుకంటే ఇక్కడ చదువుకునే స్వాధ్యాయమంతా, మనం ఇక్కడ మనుస్మృతిలో, భగవద్గీతలో వాటిలో అక్కడ ఇక్కడ చదువుకునే స్వాధ్యాయమంతా మనం తెలుసుకోవడానికి పనికొస్తుంది. వీళ్ళు పాపము మన అత్తలు, మామలు, అమ్మలు, నాన్నలు వీళ్ళు ఏ విధంగా ప్రవర్తించకూడదు అని మనకు ఎగ్జాంపుల్స్ లాగా చూపిస్తుంటారు. వాళ్ళకి నమస్కారం. వాళ్ళని చూసి నేనిట్లా ఉండరాదు అని మనము నేర్చుకోవచ్చు. వాళ్ళ ఆచార్యులై ఎటువంటి ఆచరణ తప్పు చెయ్యరాదు అని మనకి చూపిస్తారు. ఆ విధంగా నేర్చుకోవడానికి మనకెంతో అవకాశం ఉంటుంది. ముందు మనసు జారిపోకుండా నిలబెట్టడం అత్యవసరము. కాక ఒకవేళ ఈ రకంగా ఆల్రెడీ ప్రవర్తిస్తూ ఉన్నవాళ్ళెవరైనా ఉంటే, వండి పెట్టింది సంతోషంగా తిని కూర్చో. లేదా నీకు ఓపికుంటే వండుకో. లేదా మర్యాదగా చెప్పు. వాళ్ళు దయతో నీకేమైనా పెడితే ప్రేమతో పుచ్చుకో. నా కోసం ఇంత చేశావు అని కృతజ్ఞతాభావంతో ఉండు. ఇవన్నీ చేయలేకపోగా వండి పెడితే తిని కూర్చొని వంకలన్నీ పెట్టావంటే నశించిపోతావో అని అర్థం చేసుకొని అట్లా చేయకుండా ఉండడానికి ప్రయత్నం చెయ్యాలి ఇప్పటికైనా సరే. కానీ విచిత్రమేంటంటే, ఆ రకంగా చేసేవాళ్ళు వచ్చి ఈ రకంగా వినడం అన్నది ఉండదు. వాళ్ళు వినను గూడా వినరు మనం చెప్పుకుంటూ ఉన్న విషయాలు. ఎందుకంటే వాళ్ళకి స్వాధ్యాయం ఉండదు. జ్ఞానం లేదు. ఆచరణ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆచరిస్తూ ఉంటారు, ప్రవర్తిస్తుంటారు. కాబట్టి ఎవరైనా విని నేనింతవరకు ఇట్లా ఉన్నాను ఇంక చెయ్యను. ఈ రకంగా బ్రతకడము బ్రతుకు గాదు. ఆ విధంగా చావడము నాకు వద్దు కూడా వద్దు అని నిర్ణయించుకున్న వాళ్ళు ఇందులో నుంచి బయటపడితే బాగుంటుంది. వినను గూడా వినకపోతే వాళ్ళని మనం ఏమీ జేయలేము. వింటున్న వాళ్ళు మాత్రము ఇట్లా చేస్తుంటే మానుకోవడము. ఇంకా అటువంటి స్థితికి రాలేదు అంటే చెయ్యకుండా ఉండడం. ఈ విధంగా మనల్ని మనము సన్మార్గంలోకి మలుచుకోవడానికి ఎంతో ముఖ్యమైన విషయము. మన చుట్టూ ఉంటాయి. మనము తెలుసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ ఎవరైనా సరే మీ అత్తలకో, మామలకో, అన్నలకో, నాన్నలకో ఎవరికో ఒకళ్ళకి వీళ్ళందరికీ మీరు వంటలన్నీ చేసి పెడుతుంటే పాపము మన పెద్దవాళ్ళు కదా! చెయ్యడం నా కర్తవ్యం, నా ధర్మము కదా! అని మీరొకళ్ళు చేస్తే వాళ్ళు చిన్నబుచ్చారనుకోండి పనిగట్టుకుని. అనవసరంగా అక్కర్లేకుండా
మిమ్మల్ని మాటలన్నారనుకోండి, వంట రాదని చులకన చేశారనుకోండి, నేను వేరే విధంగా మీకు ఊరట కలిగించలేను. ఇక్కడ కూర్చొని బాధపడొద్దని చెప్పగలను. ఎందుకు బాధపడొద్దు అని కూడా చెప్పగలను. మనసు నిలబెట్టుకోండి. మనసు జారిపోకుండా దాన్ని కాపాడుకోండి అని చెప్పగలను. ఈ చెప్పడం మాత్రమే నేను చెయ్యగలను. నేను వేరే రకంగా మీకు ఉపకారం చేయలేను. కాబట్టి ఇంకొక మాట చెప్తాను. మీ వాళ్ళు ఒకవేళ అమ్మో, అత్తో, మామో, నాన్నో, అన్నో ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని ఇట్లా మీ మీద ఆధారపడి ఉంటారు. మీరు వంట చేసి పెడితే చిన్నబుచ్చారనుకోండి, మీరప్పుడు వాళ్ళనేమి అనలేరు. వాళ్ళు మారరు. మీరు మనసు జారిపోకుండా చూసుకొని నా కోసం వండండి. నా కోసం వండండి. మీరివాళ మీనా కోసం వండుతున్నాను అని మీకిష్టమైంది వండి, అదిగో మీనాకు పెడుతున్నాను అనండి. నేను తింటాను. నేను తిన్నంత అనుమానం లేదు. మీరు వండి పెట్టండి. చాలా బాగుందని ఎంతో సంతోషంగా నేను తింటాను. వంకలు పెట్టడం గాదు. నా కోసము ప్రేమగా వండి పెట్టారే అని ఎంతో ఆనందిస్తాను. కాబట్టి నా కోసం వండి పెట్టండి. సరే, ఇంతకీ కాబట్టి స్వాధ్యాయం అవసరము. జ్ఞానం అంత ముఖ్యము. అజ్ఞానంతో ఉన్నవాళ్ళు మనల్నేమైనా అంటే, మనము మనసు చిన్నబుచ్చుకోరాదు. మనము తర్వాత ఇప్పుడైనా సరే, తర్వాతైనా సరే ఆ విధంగా ప్రవర్తించరాదు. అందుకోసం నోట్స్ తయారు చేసుకొని ప్రిపేర్ అయ్యి ఉండాలి అనుకుంటున్నాం గదా! ఇంకా దాని తర్వాత ఇంకొక ఫైనల్ విషయం చెప్పి ముగిస్తాను. ఇప్పుడు మనము వానప్రస్థంలోకి వచ్చాము అంటే, ఆ తర్వాత ఇంకా అయితే మోక్షము లేదా జన్మ ఏదో ఒకటి ఉంటుంది. దేహం పడిపోవడం అయితే గ్యారంటీ. అందుకోసం ప్రిపేర్ అవ్వాలి గదా! దాన్ని ప్రిపేర్ చేస్తూ మన భగవంతుడేం చెప్పాడో కూడా చూసుకుందాము. భగవద్గీతలో ఇక్కడ రెండో అధ్యాయంలో వాసాంసి జీర్ణాని యథా విహాయ నరః అపరాణి నవాని గృహ్ణాతి తథా జీర్ణాని శరీరాణి విహాయ దేహి అన్యాని నవాని సంయాతి అని చెప్పారు. ఏ విధంగానైతే ఒక మనిషి చివికిపోయిన, పాతవైపోయిన చొక్కాలను వదిలిపెట్టి, మళ్ళీ ఫ్రెష్ చొక్కాలు ఎట్లా తొడుక్కుంటాడో, అయ్యో, నా చొక్కా చినిగిపోయిందే, పాడైపోయిందే అని ఆ చొక్కా గురించి ఇంకా దిగులు పెట్టుకుని, దాని గురించి ఆలోచిస్తూ అవన్నీ శోకాలు, మోహాలు పొందడు. పాతదైపోయింది చొక్కా పోనీ అనుకుంటాడు. దాన్ని పడేసి ఇంకొకటి తగిలించుకుంటాడు గదా! అట్లానే మన ఆత్మ కూడా, దేహి గూడా చివికిపోయి, శిథిలమైపోయి, అవయవాలేవి సరిగ్గా పని చెయ్యక, శరీరము పట్టు తప్పుతూ ఉండగా, దాన్నట్లనే మెయింటైన్ చెయ్యాలని చూడడు. ఆ దేహి, దేహంలో ఉన్నవాడు, ఆ శరీరాలు శిథిలమైపోతూ ఉంటే, అటువంటి జీర్ణించుకుని పోతున్న శరీరాలను వదిలిపెట్టి, మళ్ళీ కొత్త దేహాలను పుచ్చుకుంటాడు. ఇంకింతే విషయము. దీని గురించి నువ్వు శోకాన్ని, మోహాన్ని ఎందుకు పొందుతావు అని భగవంతుడు చెప్తూ వచ్చారు. అయితే ఆయన చెప్పిన ఈ శ్లోకంలో ఉన్న ఒక పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే, ఇది ఎవరి కోసం చెప్తున్నారు? ఈ ఎగ్జాంపుల్ ఎవరికి పనికొస్తుంది? ఎవరైతే పాతదై చినిగిపోయిన చొక్కాని వదిలిపెట్టి, కొత్త చొక్కాని ధరించినప్పుడు పాత చొక్కా పైన మోహం లేకుండా ఉంటాడో, అటువంటి వాడికి ఈ ఎగ్జాంపుల్ చెప్తే పనిచేస్తుంది. మనలో ఎవరైనా పాతవైపోయి, చినిగిపోయి, చివికిపోయి, థ్రెడ్‌బేర్‌గా ఉన్న చొక్కాలు వదిలిపెట్టాలంటే గూడా ఇష్టముండదు. బాధనిపిస్తుంది. విరిగిపోయి, పగిలిపోయి, పనికి రాక ఉన్న వస్తువులను వదిలిపెట్టాలంటే కూడా దుఃఖమొస్తుంది. మనం వాడకపోయినా గూడా ఇంటి నిండా సామాన్లు ఉండి తీరాల్సిందే. వాటిని ఒక్క దాన్ని గూడా వదిలిపెట్టను అన్న మోహంతో ఉన్న వాళ్ళకి ఈ ఎగ్జాంపుల్ మన భగవంతుడు 22వ శ్లోకంలో చెప్పింది పనికిరాదు. వాళ్ళు పాడైపోయి, విరిగిపోయి, పని చెయ్యక, ఉపయోగం లేని, వాడని వస్తువులను, చొక్కాలను అసలు దేన్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా లేని వాళ్ళు
పాడైపోయి పనికి రాకుండా ఉన్న దేహాల్ని ఎట్లా వదిలిపెడతారు? ఆ దేహమే నేననుకుని కూర్చున్నాక పైగా అజ్ఞానంతో, మోహంతో. కాబట్టి మనం చెప్పుకుంటున్న ఈ విషయాలన్నీ ఎవరికి పనికొస్తాయంటే, వస్తువుల మీద మోహాన్ని సిస్టమాటిక్‌గా తగ్గించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్న వాళ్ళెవరుంటారో, ఒకానొక సమయంలో వాళ్ళు ఇంట్లో ముందు పగిలిపోయి, విరిగిపోయి, పని చెయ్యక చెడిపోయిన వస్తువులు కూడా ఉంచుకోవడం, వాటిని మెయింటైన్ జేయడం గాదు. వాటిని ముందు పడేయాలి. ఆ తర్వాత పని చేస్తూ బాగున్న వస్తువులు కూడా నేను వాడుకుంటున్నానా అని చూసి, లేదు నేను వాడుకోవట్లేదు ఎందుకు ఊరికే కలెక్షన్ అనుకోని వాటిని ఎవరికైనా దానం చేయడమో, డొనేటింగ్ చేయడమో లేదా ఇష్టముంటే అమ్మడమో ఏదో ఒకటి చేసి ఇంట్లో అవసరం లేని వస్తువులు ఖాళీ జేయడం. మూడో స్టెప్ తర్వాత ఆ ఉన్న వస్తువులు పగిలిపోయినయి, విరిగిపోయినయి, పాడైపోయినయి, చెడిపోయినయి, ఉపయోగం లేనివన్నీ పడేసిన తర్వాత, పనికొచ్చే వస్తువులు నేను వాడుకోనివి ఎవరికైనా ఇచ్చేసిన తర్వాత, ఉన్న వస్తువులు నా వాళ్ళకెవరికైనా నేను ఉండగానే ఇచ్చేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు పగిలిపోయి, విరిగిపోయి, పాడైపోయినవైతే మనం చేసేదేమీ లేదు పడేస్తాం గానీ, ఉన్న వస్తువులు నేనెక్కువ వాడుకోవట్లేదు, అవసరం లేదు ఇంటి నిండా ఎక్కువయింది సామాననుకున్నప్పుడు. ఎందుకంటే, ఇంట్లో సామాన్లెక్కువయ్యాయంటే మనసులో వాటి ఆలోచనలు అట్లనే ఉంటాయి. ఇంట్లో బయట ఖాళీ లేకపోతే జ్ఞానానికి అసలు అవకాశం ఉండదు. ఆ మోహం ఎప్పటికీ అట్లానే చీకట్లలాగా పట్టుకొనుంటుంది. అందుకని అవసరం లేని వస్తువులు మంచివే, కానీ నేను వాడుకోవట్లేదనుకున్నప్పుడు ఎట్లా పడితే అట్లా గాదు. జాగ్రత్తగా నా వాళ్ళకి చెప్పి, ఎందుకు అంటే నా తర్వాత వాడుకునే వాళ్ళు ఒకవేళ ఉన్నారంటే, వాళ్ళకి కావాలి అంటే వాటిని ఉంచాలి మరి. ఎందుకు వాళ్ళతోటి గూడా గొడవలు పెట్టుకోరాదు. మనసు శాంతిగా ఉండడం అత్యవసరము. విరిగిపోయి, పగిలిపోయి, పాడైపోయిన వాటిని పడేసినా గూడా మిగిలిపోయిన వాటినన్నింటిని ఇంట్లో పిల్లలకు వాళ్ళకు చూపించి వాళ్ళవసరం లేదు అన్నాక డొనేట్ చేయడం, వాళ్ళకి కావాలి అంటే ఉంచడం. ఇవన్నీ అయిన తర్వాత కొన్ని వస్తువులేవైతే పిల్లలకి నా తర్వాత నా పిల్లలకి అని అనుకుంటున్నామో, వాటిని మనము ఉండగానే నెమ్మదిగా మన పిల్లలకి ఇచ్చేస్తూ వెళ్ళిపోవాలి. ఇంకా ఇచ్చేస్తూ ఉన్నప్పుడు పగిలిపోయి, విరిగిపోయి, పాడైపోయిన వాటిని వదిలిపెట్టినప్పుడు వాటితో పాటే వాటి గురించిన జ్ఞాపకాలు వదిలిపెట్టేయాలి. వద్దు, అవసరం లేదు అనుకున్న వస్తువులు ఎవరికైనా డొనేట్ చేస్తున్న సమయంలో ఆ వస్తువులతో పాటే వాటి జ్ఞాపకాలు వదిలిపెట్టేయాలి. మనసులో ఆ ప్రత్యయాలు. అట్లానే నా పిల్లలకి ఇవ్వదలుచుకున్నాను. లేతే నాకు తెలిసిన వాళ్ళకి, నా బంధువులకి, నా స్నేహితులకి, ఇంటి పక్కన వాళ్ళకి ఎవరికైనా సరే పలానవి ఇవ్వదలుచుకున్నానన్నప్పుడు ఇచ్చేస్తూ వెళ్ళాలి ఇంక బతికుండగానే. ఇచ్చేస్తూ మళ్ళీ వాటి గురించిన ప్రత్యయాల ఆలోచనలన్నీ వదిలిపెట్టేయాలి. ఈ రకంగా నెమ్మదిగా ఇల్లు, మనసు ఖాళీ చేస్తూ వెళ్తే ఒకానొక సమయంలో ఏం జరుగుతుందంటే, ఈ చినిగిపోయిన, పాడైపోయిన, జీర్ణించుకుపోయిన చొక్కాలు వదిలిపెట్టాలంటే ఏమీ బాధ ఉండదు. జీర్ణించుకుని పాతవైన చొక్కాలు గాదు, మంచి చొక్కాలే పాపము. కొన్నాళ్ళు వాడాము. వాటినిచ్చేస్తే గూడా ఏమనిపించదు. కొన్నాళ్ళు వాడినవి గూడా కాదు, కొత్త చొక్కాలే. కానీ అవి గూడా అవసరం లేదు అనుకున్నప్పుడు అవిచ్చేస్తుంటే గూడా ఏమీ బాధనిపించదు. ఆ తర్వాత అసలు వాడుకుని, వాడుకుని ఉన్న ఈ దేహాన్ని వదిలిపెట్టేస్తుంటే గూడా ఏమీ బాధనిపించదు. ఈ శ్లోకంలో మొదటి 2 పాదాల దగ్గర నుంచి చివరి 2 పాదాలకి వచ్చేసరికి, ఫస్ట్ నుంచి లాస్ట్‌కి వచ్చేసరికి చాలా స్టెప్స్ మనం సిస్టమాటిక్‌గా ఫాలో అవ్వవలసి ఉంటుంది. అదాటున చేస్తే పని చెయ్యదిది. ఈ పద్యం చదివినంత మాత్రాన జరిగేది లేదు. చినిగిపోయిన చొక్కా పాడేసి మర్చిపోతాం గానీ, మిగిలినవన్నీ అట్లానే పెట్టుకుంటామంటే గూడా, ఈయన చెప్పినట్టు పాడైపోయిన దేహాన్ని వదిలిపెట్టు నీకెందుకు అంటే అక్కడికి రాదు మనస్సు. ఈ చినిగిపోయిన చొక్కా దగ్గర నుంచి, విరిగిపోయిన కప్పు, గ్లాసు దగ్గర నుంచి, చెడిపోయిన సెల్ ఫోన్ దగ్గర నుంచి ఒక్కొక్కటి, ఒక్కొక్కటి పడేసుకుంటూ వచ్చి, తర్వాత పని చేస్తూ ఉన్నా గూడా వదిలిపెడుతూ వచ్చి, తర్వాత పిల్లలకి ఇవ్వదలుచుకున్నవి వాళ్ళకి ఇస్తూ వచ్చి, ఈ రకంగా నెమ్మదిగా ఖాళీ చేస్తూ పోతే, నెమ్మదిగా ఖాళీ చేస్తూ పోతే, నెమ్మదిగా ఖాళీ చేస్తూ పోతే
చివరికి దేహాన్ని గూడా ఖాళీ చేయడానికి మనసు సిద్ధమవుతుంది. దాన్నట్లా కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తే గాని రాని విషయము. ఈ 22 శ్లోకము చిన్న విషయం గాదు. దీన్ని ఫాలో అవ్వడం చిన్న విషయం గాదు. మన భగవంతుడు ఈ 22 శ్లోకంలో చెప్పిన విషయాన్నే ఇంకా నేను 2 చోట్ల చూపిస్తాను. ఇక్కడ 'ద జెంటిల్ ఆర్ట్ ఆఫ్ స్వీడిష్ డెత్ క్లీనింగ్' అని ఒక పుస్తకం గూడా రాసి పెట్టారు. మార్గరిటా మాగ్నుసన్ అని. ఆమేం చెప్పారంటే, జెంటిల్ ఆర్ట్ లాగా ఉండాలి. బీభత్సంగా, భయంకరంగా ఉండొద్దు, భయపడుతూ ఉండొద్దు, భయపెడుతూ ఉండొద్దు. ఇంట్లో వాళ్ళని నెమ్మదిగా ప్రిపేర్ చెయ్యాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న స్టెప్స్ అన్నీ ఫాలో అవుతూ, నెమ్మదిగా బ్రతికున్న సమయంలోనే ఈ విధంగా మన ఇల్లు డీక్లటర్ చేసుకోవాలి. మనము అక్కర్లేని వస్తువులన్నీ డౌన్ సైజింగ్ చేస్తూ ఉండాలి. డీక్లటరింగ్, డౌన్ సైజింగ్ ఒక పద్ధతి ప్రకారం చేయాలి. ఇంట్లో ఉంటాము, మిగిలిన వాళ్ళందరూ ఉంటారు గాబట్టి అందరితో కలిసి మాట్లాడుకొని చెయ్యాలి. ఈ రకంగా చేస్తూ ఉన్నవాళ్ళు మీరిది జెంటిల్ ఆర్ట్ ఆఫ్ స్వీడిష్ డెత్ క్లీనింగ్ అని డెత్ క్లీనింగ్ అనంగానే భయపడి దడుచుకున్నారంటే మీకోసం కాదు ఈ సబ్జెక్ట్. మీరసలు దీనికి అనర్హులు. అటువంటి అనధికారుల కోసం గాదు. ఎవరైతే జ్ఞానానికి అధికారులున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను. వెళ్ళిపోవడానికి మనము మనల్ని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి? మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎట్లా సిద్ధం చెయ్యాలి అని అది ఒక రోజు, 2 రోజులు కాదు. 2, 3 దశాబ్దాలు పట్టొచ్చు. ఒక్కొక్కసారి 10, 20 ఇయర్స్ పట్టొచ్చు. కానీ చెయ్యాలి. కనీసం ఒక 10 ఏళ్ళు ప్రయత్నం చేస్తే గాని జరగదు. యాక్చువల్‌గా నేను చెయ్యకుండా ఊరికనే వచ్చి కూర్చొని చెప్తున్నాను అనుకునేరు కాదు. కొన్ని సంవత్సరాలుగా జెంటిల్‌గా మా ఇల్లంతా క్లీనింగ్ చేస్తూ ఉన్నాము నేను, నా కూతురు. ఆ సమయంలోనే నాలో ఉన్న లోభితనాలు, మోహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నింటిని కూడా క్లీనింగ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. కొన్ని వస్తువులు వదిలిపెట్టలేకుండా ఉన్నప్పుడు ఎందుకు, ఎందుకు, ఎందుకు అని ఆలోచిస్తే, ఆ వస్తువుల మీద మోహం తొలగుతుంది. దానితో చిత్తము శుద్ధమవుతుంది. ఆ రకంగా మోహాన్ని శుద్ధి చేసుకుంటూ వస్తూ ఉన్నాను. ఒక్కరోజు, 2 రోజులు గాదు. ఒక 4, 5 సంవత్సరాలు అయితున్నది. ఇంకా ప్రాబబ్లీ ఇంకొక 5, 6 ఏళ్ళు పడుతుందేమో అసలు ఒక దారికొచ్చేసరికి. ముఖ్యంగా ఇల్లు క్లీన్‌గా ఉంటేనే మనసు క్లీన్‌గా ఉంటుంది. ఇంటి నిండా క్లట్టర్ ఉన్నదంటే మనసు నిండా క్లట్టర్ ఉంటుంది. ఇల్లంతా డౌన్ సైజింగ్ చేశామంటే మనసుని గూడా డౌన్ సైజింగ్ చేయొచ్చు. ఇదే విషయాన్ని మళ్ళీ మరీ కాండో అని ఈమె 2 సీరీస్ కూడా తయారు చేసింది యూట్యూబ్ వీడియోస్. అందులో ఏ విధంగా మనము క్లీనింగ్ చెయ్యాలి అని, ఇల్లెట్లా క్లీనప్ చేసుకోవాలి అని, ఎఫెక్టివ్ వే ఆఫ్ సింపుల్‌గా కానీ ఎఫెక్టివ్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ ఎట్లా చెయ్యాలి. నీకు అవసరమా? అవసరం లేదా వస్తువులు? ఇదిగో ఉన్న వస్తువులు ఉన్నాయా? విరిగిపోయాయా? పనిచేస్తున్నాయా? పాడవుతున్నాయా? గాదు. విరిగిపోయాయి, పగిలిపోయాయి, పాడైపోయాయి, చివికిపోయాయి, చినిగిపోయాయి కాబట్టి పడేస్తున్నాను గాదు. ఉన్నాయి గానీ వాడుకోవట్లేదు పడేస్తున్నాను గాదు. అవి బాగున్నాయా? బాలేదా? చినిగిపోయాయా? చినిగిపోలేదా? ముఖ్యం గాదు. నీకు అవి ఉండడం వల్ల సంతోషం కలుగుతున్నదా? ఇంటి నిండా పనికిమాలిన సామాన్లన్నీ పెట్టుకొని వాటిని చూసి నీకు సంతోషంగా ఉన్నదా? లేదు అంటే నీకు నిజంగా అది ఉండి తీరాలి. దానివల్ల నీకు సంతోషం కలుగుతుంది అంటే అటువంటిది ఏదైతే నీకు జాయ్‌ని స్పార్కింగ్ చేస్తుందో ఎనీథింగ్ దట్ ఈస్ కేపబుల్ ఆఫ్ స్పార్కింగ్ ఎ జాయ్ ఇన్ యూ. స్పార్క్స్ జాయ్ అట్లాంటి దాన్ని ఉంచుకో అన్నది. ఇదొక రకం ఇది గూడా పనిచేస్తుంది. ఎందుకంటే డైరెక్ట్‌గా స్వీడిష్ డెత్ క్లీనింగ్‌లోకి ఆ ఆర్ట్‌లోకి వెళ్ళడానికి దడుసుకున్నవాళ్ళు, భయపడ్డవాళ్ళు ఇక్కడి నుంచైనా మొదలుపెట్టొచ్చు. ఈమె గూడా కొన్ని స్టెప్స్ చెప్పింది. కొన్ని 5 స్టెప్సో ఏమో ఈమె చెప్పింది. 7 స్టెప్సో ఏమో ఈమె చెప్పింది. ఎందుకు చెప్తారు అంటే, అందరూ ఇదే పనిలో ఉంటారు. ఏ భాష అయినా, ఏ దేశమైనా మనుషులు కొంచెం జ్ఞానం కలిగింది అంటే అక్కర్లేని వాటిని డీక్లటర్, డౌన్ సైజింగ్ చేయడానికి ప్రిపేర్ అవుతూనే ఉంటారు.
మనకు కూడా మన భగవంతుడు గూడా అదే పనిగా డీక్లటర్, డౌన్‌సైజింగ్ చెయ్యి అని చెప్తున్నారు. ఆ రకంగా చెయ్యడానికి సిద్ధమవుతేనే గాని, మనము బుద్ధిని వృద్ధి చేసుకోవడానికి యుక్తులము కాము. అందుకోసమే ఇంత జాగ్రత్తగా చూసుకుంటూ రావాల్సి వస్తూ ఉన్నది. ఈ పేర్లన్నీ ఒకవేళ చూసుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే, వెళ్లి ఇంకా కొంచెము యూట్యూబ్‌లో కూడా వీడియోస్ ఉంటాయి. జెంటిల్ ఆర్ట్ ఆఫ్ స్వీడిష్ డెత్ క్లీనింగ్ టైప్‌లో మా ఇల్లు నేను ఎట్లా క్లీనింగ్ చేసుకున్నాను అని కొన్ని వీడియోస్ పెడతారు కొంతమంది. అట్లానే మారీ కాండో మెథడ్‌లో మా ఇంటిని నేను ప్రొఫెషనల్స్ తోటి చేస్తారు యాక్చువల్‌గా మీరు ఆన్‌లైన్ వెళ్లి చూసుకుంటే, యూట్యూబ్‌లో వెళ్లి చూసారంటే యూట్యూబ్‌లో చాలామంది ప్రొఫెషనల్స్‌ని ఇంటికి పిలిచి కొన్ని రూపాయలు గూడా కాదు. నేను కొన్ని వీడియోస్ ఎందుకంటే నేను గూడా సిస్టమాటిక్‌గా నా ఇల్లు డీక్లటరింగ్, డౌన్ సైజింగ్ చేయాలనుకున్నప్పుడు, నా కూతురు గూడా అసలు ఇనీషియల్‌గా స్టార్ట్ చేసినప్పుడు అర్థం గాలేదు. అన్నీ మంచివే గదా! పనికొస్తాయి గదా! ఉంచుకోవాలి గదా! అని అనిపిస్తుంది. ఏదో రోజు పడేసే ట్రాష్ తప్ప ఇంకేవి పడేయాలంటే అర్థం గాదు. అటువంటప్పుడు అసలు మన మైండ్ సెట్ మార్చుకోవడం ఎట్లా అని ముందు నేను అది ఇద్దరం కలిసి చాలా వీడియోస్ చూసి అందరూ ఎట్లా దాంతో తనకలాడుతున్నారని చూసుకొని, ఆ తర్వాత మేము మొదలుపెట్టాము. అందులో యాక్చువల్‌గా కొంతమంది చెయ్యలేక వాళ్ళకి మోహం కొంచెం ఎక్కువున్నప్పుడు వదిలిపెట్టడానికి మనసు ఒప్పుకోకపోతే, వాళ్ళు కావాలని పని బెట్టుకుని ప్రొఫెషనల్స్‌ని పిలిచి ఒక్కొక్కసారి వాళ్ళు ప్రొఫెషనల్స్ ఇంటికొచ్చారంటే, ఒక 2 సార్లో, 3 సార్లు ఇంటికొచ్చి ఒక్కొక్క వారం ఒస్తారు. సాటర్‌డేనో, సండేనో ఒక 4 అవర్స్ ఒచ్చి క్లీనింగ్ చేసిపోతారు. వాళ్ళు చెయ్యరు. మనతోటి చేయిస్తారు. ఎందుకంటే, "ఇది కావాలా నీకు? నిజంగా కావాలా? అవసరం లేదా?" అని అట్లా పైల్స్ తయారు చేపించి, మనతోటి వాళ్ళు పడేసేవి పడేయడం, ఇచ్చేసేవి ఇచ్చేయడం, ఇంకా ఉంచుకునేవి ఉంచుకోవడం. ఈ రకంగా 3 పైల్స్ తయారు చేయించి, మనతోటి చేయిస్తారు వాళ్ళు. 3 సార్లు అట్లా వస్తే గూడా ఒక $5,000 అట్లా స్పెండ్ చేయాలి. $5,000 అట్లా ఫీజుంటుంది. చిన్న విషయం గాదు. చాలా హెవీ డ్యూటీ మ్యాటర్. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం వెనక్కెళ్ళిపోవచ్చు. మళ్ళీ మనం మన మోహంలోకి జారొచ్చు. అట్లా కాకుండా మళ్ళీ మధ్యలో హెల్ప్‌ని తీసుకునే ఎక్స్‌టర్నల్ ఎందుకంటే బయటి వాళ్ళకి మన ఇంట్లో వస్తువుల మీద మోహం ఎందుకుంటుంది? వాళ్ళు ఇంపార్షియల్‌గా చేయగలరు. మనకి సజెస్టింగ్ చేయగలరు. వాళ్ళు హెల్ప్ చేయగలరు. ఏమీ చెయ్యకుండా అట్లానే ఉండి, అట్లానే పోదామనుకుంటే పర్వాలేదు గానీ, ఏదైనా చెయ్యాలి దీని గురించి నేను భగవద్గీత చదువుకుంటున్నదెందుకో, కూర్చొని వింటున్నదెందుకో, మనుస్మృతి ఎందుకు చదువుకుంటున్నాను, పురాణాలెందుకు చదువుతున్నాను, ఆధ్యాత్మిక సాధన అని పెద్ద పెద్ద మాటలన్నీ ఎందుకు మాట్లాడుతున్నాను. ఏదైనా నిజంగా సాధించాలి మరి. సాధన చేస్తున్నానంటే, కాబట్టి చేస్తాననుకుంటున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. చేయదలుచుకుంటే చెయ్యండి. చాలా బాగుంటుంది. ఎంత శాంతిగుంటుందంటే, అంత సుఖము మీకు రుచి తెలిస్తేనే అది అనుభవంలోకొస్తేనే తప్ప తెలియదు. పక్కన వాళ్ళెంత చెప్పినా ఒకటే. కాబట్టి ప్రిపేర్ అయ్యి చూడండి. బాగుంటుంది. చాలా మంచి విషయము. భగవంతుడు చెప్పిన విషయము. ఆయన సంతోషించే విధంగా బ్రతకాలి. ఆయన సంతోషించే విధంగా ఆయన్ని పట్టేసుకోవాలి మనము. ఉన్నవాళ్ళము ఉన్నట్టే. ఈ దారిన బోయి చినిగిపోయిన, విరిగిపోయిన, పగిలిపోయిన, పాడైపోయిన, పనిజేయని వాటిని పట్టుకోవడం గాదు. వీటిని ఇట్లా చెయ్యి అని చెప్తున్న ఆయననే మనం పట్టేసుకోవాలి. అది మనం సాధించవలసింది. అందుకోసము చేయగలిగిందంతా చేస్తాము. ఎంతైనా చేస్తాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చొని, మళ్ళీ చూస్తూ వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.